Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, Andy. Happy Monday morning, multi-billionaires. Divine Money Morning, madam. Happy Monday morning, divine Monday morning. Happy Monday morning. Happy. Monday Yes. morning. Happy My dear Monday Monday morning, morning, my dear multi-billionaires. multi-billionaires. Oh, great. సువర్ణ గారు మీ వాయిస్ వినిపించలేదు. Happy Monday morning, my dear multi-billionaires. Monday morning, my dear multi-billionaires. హ్యాపీ బాగున్నారు. ఈరోజు ఎక్కువ మంది వీడియో ఆన్ చేస్తారు. మళ్ళీ ఉంది కదా ఇలా చూడడానికి. చాలా బాగుంది. స్మైల్ ఫేస్ లో ఎనర్జీ. యూనివర్స్ కి ఒక లక్షణం ఉంది, ఏంటో తెలుసా? శూన్యాన్ని హేట్ చేస్తుంది. అంటే అక్కడ ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఎంటీగా ఉంటే ఇష్టం ఉండదు. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. Recording in progress. హ్యాపీ మనీ మార్నింగ్ మై డియర్ మల్టీ-బిలియనర్స్. నేను చెప్పిన వాడు అర్థమైందా మీకు? ఎంటీని హేట్ చేస్తుంది యూనివర్స్. యూనివర్స్ ఉన్న లక్షణం మనకి తెలిసినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేయొచ్చు? తెలియదు. మేడం వాయిస్ రీసౌండ్ వస్తుంది మేడం. నా వాయిస్ రీసౌండ్ వస్తుందా? కొంచెం రీసౌండ్ వస్తాం. అంటే నాకు అలా అనిపిస్తుంది. తద్మావులను కూడా ఒకసారి చెప్పమనండి. లేదు, క్లారిటీగానే ఉంది. లేదు, బాగానే ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా మీరు, సంథింగ్ అది ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకే అది సౌండ్ తగ్గించుకుంటా. ఓకే ఓకే మేడం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఒక పెద్ద గోల్ ని పెట్టుకున్నాము, పెద్దది కావాలనుకుంటున్నాము. దానికోసం మనం కొంత స్పేస్ ని ఏర్పాటు చేసుకున్నాము. అది ఫిల్ చేయడానికి యూనివర్స్ మనకి కావలసిన పూర్తి ఎనర్జీని ఇస్తుంది. మన దగ్గర ఒక కంటైనర్ ఉంది, చిన్న కంటైనర్ ఉంది, దాన్ని ఫిల్ చేస్తుంది. అంటే చిన్న దాంట్లో ఎంత పడుతుందో అంత వచ్చేస్తుంది మనకి. అదే ఒక పెద్ద కంటైనర్ ఉంటే ఆ పెద్ద కంటైనర్ ని ఫిల్ చేయడానికి కావలసిన ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి ఇస్తుంది. అంటే శూన్యాన్ని అస్సలు ఇష్టపడదు. సో విస్తరించాలి. మీ యొక్క పరిధులు ఎప్పుడైతే విస్తరించుకుంటారో, మీ పరిధిని విస్తరించుకుంటారో అప్పుడు మీరు అంత దూరం వెళ్ళగలుగుతారు. మీ బౌండరీస్ ని పెంచాలి, మీ ఆలోచన బౌండరీస్ ని పెంచాలి, ఎమోషన్ బౌండరీస్ ని పెంచాలి, ఆటోమేటిక్ గా యాక్షన్ రూపంలో పెంచాలి. మీకు కావాల్సిందంతా వచ్చేస్తుంది అనమాట. బౌండరీస్ పెంచాలంటే చిన్న బౌండరీ పెట్టుకున్నప్పుడు అది వచ్చేస్తే పెద్ద బౌండరీకి వెళ్ళడానికి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా మేడం. మీరు చిన్న బౌండరీని రీచ్ అవుతారు. మీరు అసలు ముందు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని 100% రీచ్ అవుతారు. గోల్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా దానికోసం డెడికేషన్ తో వర్క్ చేస్తారు. అది నిజంగా బర్నింగ్ డిజైర్ అయితే, మనం చెప్పాను కదా బర్నింగ్ డిజైర్ గురించి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే అది మనకి బర్నింగ్ డిజైర్ అవ్వాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నిద్రపోనివ్వకూడదు.
మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే మీకు బర్నింగ్ డిజైర్ ఉందనే కదా. లేకపోతే 4 o'clock లేచి మన పని కంప్లీట్ చేసుకుని 4:30 కల్లా వచ్చి ఇక్కడ కూర్చుని మన కోసం మనం మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నామంటే మీకు డిజైర్ ఉంది కదా, బర్నింగ్ డిజైర్ కదా అది. ఇప్పుడు వరకు మీకున్న గోల్స్ కంటే ఇప్పుడు మీ గోల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. దానికోసం మీరు ఇప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నారు. అలాగే మీ బౌండరీస్ ని కూడా విస్తరించండి. 10,000 దగ్గర నుంచి అది రీచ్ అయిన వెంటనే 20కి వెళ్ళిపోతారు కదా. ఎట్లా 20 రీచ్ అయితే 30కి వెళ్తారు, 30 రీచ్ అయితే 40కి వెళ్తారు. అట్లా నిరంతరం బౌండరీస్ ని పెంచుకుంటూనే ఉండండి. లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. ఫ్యామిలీ ఉండాలి, రిలేషన్స్ ఉండాలి, హెల్త్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. దాంట్లో అన్ని రకాలు చూసుకోండి. మళ్ళీ ఏదో ఒక్క దాని కోసమే 100% ఫోకస్ కాదు. ఇంకొకటి మిస్ అవుతుంది. ఒక్కటి ఉండి ఇంకొక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే 1, 2, 3 రోజులు మన హెవీ వర్క్ ఉంటుంది కొన్ని టైంలో. ఆ టైంలో అంటే ఎవరికైనా కామన్. ఇప్పుడు మార్చి వచ్చింది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అదే వీటికి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజీగానే ఉంటుంది టైం. ఎలక్షన్ టైంలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళడానికి కూడా కుదరదు వాళ్ళకి. నైట్లు కూడా ఇంటికి దాని రోజులు ఉంటాయి. ఇంకా ఎలక్షన్ రోజు అయితే ఎలక్షన్కి 2-3 రోజులు అయితే చాలా మంది ఆఫీసర్స్ ఇంకా అక్కడే ఎక్కడ తింటారో ఎక్కడ పడుకుంటారో పడుకోవడానికి కూడా ప్లేస్లు ఉండవు అసలు. అట్లా ఉంటది. అలా అయితే కొంతవరకు ఓకే. కానీ 24/7/365 డేస్ ఒకే దాని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిన మిగిలిన వాళ్ళని వాటిని మిస్ చేసుకుంటే లైఫ్ లో సక్సెస్ ఎలా సాధిస్తారు? నా దగ్గర ఇంత డబ్బు ఉంది, కానీ ఫ్యామిలీ లేకపోతే, ఇంత డబ్బు ఉంది ఆరోగ్యం లేకపోతే. సో అన్నిటినీ మీ గోల్స్ లో ఇంక్లూడ్ చేసుకుని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ పరిధులను విస్తరించుకోండి. హెవీగా కష్టపడ్డారు, ఓకే, 1 డే లీవ్ తీసుకోండి, ఫ్యామిలీతో ఫుల్ చక్కగా ఎంజాయ్ చేయండి. అట్లా అంటే లైఫ్ ని అలా ఎంజాయ్ చేసుకుంటూ శూన్యాన్ని యూనివర్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి మీలో ఆ గ్యాప్ ని మెయింటైన్ చేయండి, ఆ స్పేస్ ని మెయింటైన్ చేయండి అని చెప్తున్నాను అంతే. ఓకే, అంటే అవకాశం వచ్చింది కాబట్టి, అవార్డు వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకే, మళ్ళీ తీసుకోండి. వాటర్ తాగుతున్నారా? మన టార్గెట్ 4 లీటర్స్ వాటర్ కదా. మన క్లాస్ అయ్యేలోపు ఖచ్చితంగా 1 లీటర్ వాటర్ తాగొచ్చు. నేనైతే గోరువెచ్చటి వాటర్ తాగుతాను 1 లీటర్. రాగి చెంబులో వాటర్ కూడా బాగుంటుంది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఒకటి క్లియర్ అయిపోతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ లేవిస్తున్నాం, మంచి హ్యాబిట్ ఫామ్ చేసుకుంటున్నాం. డైలీ 6 to 8 అవర్స్ కంపల్సరీ పడుకోవాలి. 6 అవర్స్ నిద్రపోండి. రిమైనింగ్ 2 అవర్స్ ని మెడిటేషన్ కోసం యూజ్ చేసుకోండి. వెరీ పవర్ తీసుకుంటారు. అంటే 8 అవర్స్ టార్గెట్ అనుకోండి, 6 అవర్స్ హ్యాపీగా కంపల్సరీ నిద్రపోండి. 2 అవర్స్ ని మార్నింగ్ ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తాం, ఇంకొక 1 అవర్ మెడిటేషన్ కోసం స్పెండ్ చేయండి. అట్లా ఇంకొక 1 అవర్ మళ్ళీ మీకోసం మీరు స్పెండ్ చేసేటట్లు చూసుకోండి. లైఫ్ లో 10% బ్యాలెన్స్ అవుతుంది. అంటే 24 గంటల్లో 2 గంటలు 40 నిమిషాలు 10% మీకోసం మీరు టైం స్పెండ్ చేయడానికి. ఓకే, హెల్దీ ఫుడ్ 2 meals 3 meals మీ డైట్ ప్రకారం హెల్దీ ఫ్రూట్స్, దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని ఉండేటట్లు చూసుకోండి. లైఫ్ పార్ట్నర్ కి కొంత టైం స్పెండ్ చేయండి. లైఫ్ శుభ్రంగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. పిల్లల కోసం కొంత పేరెంట్స్ కోసం కూడా నిండే అది మిస్ చేయకూడదు.
ఓకే. నాకు ఉపనపునలో హ్యూలెన్ చెప్పే మాటలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అతను తన దగ్గరికి వచ్చింది ఏదైనా కానీ తన బాధ్యత తీసుకుంటాడు. ఒకసారి నాసాకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చారండి. అతని దగ్గరికి వచ్చి ఒక రాకెట్ వర్క్ చేయట్లేదు అని చెప్తే తను తన దగ్గరికి వచ్చిన ఆ విషయాన్ని తన బాధ్యతగా తీసుకుని పొగొనొప్పును చేశారంట. చేస్తే తర్వాత పెట్టి మళ్ళీ ఆ రాకెట్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అయిందండి. అంటే దానిని అది హీల్ చేసుకుంది. రియల్గా ఈ విషయం అసలు ఎంత ఫేమస్ అయిందంటే మనిషిని మనిషి హీల్ చేసుకోవడం ఓకే, కానీ రాకెట్ కూడా తనకి తానుగా హీల్ చేసుకుంది అంటే చూడండి వైబ్రేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంది అనేది. మన చేతిలో అంత పవర్ ఉంది, పొగొనొప్పునలో అంత పవర్ ఉంది. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళకి చేయొచ్చు. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్ ని మనం తీసుకుని, అది ఈజీ కాదు కదా, అంత కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి చేయాలి. ఏం చేస్తారు, ఏం చేశారు అనే దానికంటే కూడా ఎంత రిజల్ట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. రిజల్ట్స్ కోసం రిజల్ట్ అంటే టైం స్పెండ్ చేశాను, మెకానికల్ గా వర్క్ చేశాను అనే దాన్ని వదిలేండి. ఇప్పటి నుంచి నేను ఎంత రిజల్ట్ తీసుకున్నాను, నేను ఎంత బాధ్యతగా ఉన్నాను, దీని మీద నేను ఎంత ఫోకస్ చేశాను, దీనికోసం అసలు నేను ఏం చేశాను, నాకు నా లైఫ్ లో ఇది ఇంపార్టెంట్, ఇది కావాలి నాకు అనుకున్నది ఉంటుంది కదా, దానికోసం నేను ఏం చేశాను అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండండి. నా లైఫ్ లోకి రాలేదు రాలేదు రాలేదని బాధపడొద్దు. ఇది రావడం కోసం అసలు దీనికోసం నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాను, ఏం చేశాను అనే దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఏది కావాలో దానికోసం ప్రయత్నం చేయండి, పొగొనొప్పును చేయండి, కరెక్ట్ కనెక్షన్ తీసుకోండి. జరిగిన దానికి పూర్తి బాధ్యత మీదే. మీ లైఫ్ లో జరిగిన ప్రతిదానికి పూర్తి బాధ్యత మీదే. దాన్ని తీసుకోండి, ఏవి కావాలనుకున్నా తీసుకోండి. మన మనీ మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది, తిరిగి రావట్లేదు అన్నా కానీ పూర్తి బాధ్యత మందే, బాధ్యత తీసుకోండి. సారీ అంటే ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎమోషన్ తో ఇచ్చాము, అది తిరిగి వస్తుంది రాదు అనే భయంతో టెన్షన్ తో ఇచ్చుకుంటాం. ఏదో టెన్షన్ తో భయంతో ఇబ్బంది కలిగించే ఇచ్చుంటాము. ఆ విషయాన్ని కూడా మైండ్ లోకి తీసుకుని చెప్పండి. ఇంకా రావట్లేదు అని చెప్పి డబ్బుని అవతల వ్యక్తిని కూడా తిడుతూ ఉండొచ్చు, ఒక రాంగ్ వైబ్స్ పంపించుండొచ్చు, వైబ్రేషన్స్. అంటే మీలో ఆ వ్యక్తి మీద రాని ఆ డబ్బు మీద కొంత నెగిటివ్ వైబ్స్ ఉండొచ్చు, లో లెవెల్ వైబ్స్ చెప్పాను నేను. చిరాకు, కోపం, డిప్రెషన్, యాంగ్జైటీ, ద్వేషం, అసూయ, ఈర్ష్య, ఇలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండొచ్చు. చాలా రోజులు ట్రై చేస్తున్నాను, నా చిచ్చి నాకు అసలు దీని మీద చిరాకు వచ్చేస్తుంది, ఇది నాకు రావట్లేదు అంటే ఇలాంటి కొన్ని వైబ్రేషన్ ని, కొంత ఎమోషన్ ని మనం పాస్ చేస్తున్నాం మన నుంచి. మరి అదే వెళ్తుంది బయటికి. ఏ విషయంలోనైనా దాని మీద ఫోకస్ చేయండి. EFTలో కానీ ఉపనొప్పులో కానీ మీరు యాక్సెప్ట్ చేస్తూ దాన్ని క్లియర్ చేసేసేయండి. అది వెళ్ళిపోవాలి మీలో నుంచి, చిరాకు వెళ్ళిపోవాలి, కోపం వెళ్ళిపోవాలి, ఈర్ష్య, ద్వేషం, అసూయ అన్ని వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఫేస్ లో అప్పుడు నవ్వొస్తుంది, మనకి తెలుసుకునే నవ్వొస్తుంది. ఎదుటి వాళ్ళు మన పట్ల ఏదైనా చేసినప్పటికీ అది దాని యొక్క మూలం మన లోపల ఎక్కడుంది అనే దాన్ని కనిపెట్టి మనల్ని మనం నిత్యం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఉపనొప్పుని ఇవాళతో ఆపేయద్దు, మీరు క్లాసులు అయిపోయాక ఆపొద్దు.
మన దగ్గరికి ఒక సిచ్యువేషన్ ప్యూలైన్ అదే చెప్తాడు. మన దగ్గరికి ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే మనలో కూడా ఆ బీజం ఎంతో కొంత ఉండాలి. దానికి సంబంధించిన మూలం మనలో కూడా ఎంతో కొంత ఉండాలి. అందుకే మన దగ్గరికి వస్తుంది. మన దగ్గర ఉన్న దాన్ని మనం క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆపోజిట్ దాని వాళ్ళ దగ్గర కూడా క్లియర్ అయిపోతుంది. అది హోపోనోపోనో యొక్క ఉద్దేశం. ఆల్మోస్ట్ 44 ఇయర్స్ నుంచి మనకి పబ్లిక్ లోకి వచ్చింది హోపోనోపోనో అనేది. అంతకు ముందు హవాయిలోనే ఈ టెక్నిక్ మొత్తం ఈ ప్రేయర్ చేసేవాళ్ళు, కానీ 1980 1982 ఆ టైంలో ఇది బయటకు వచ్చింది అనమాట. కానీ వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. వరల్డ్ ఫేమస్ టెక్నిక్, వరల్డ్ ఫేమస్ లవర్ లాగా ఉంది ఇప్పుడు హోపోనోపోనో అనేది. ఓకే ఓకే, చేయండి. ఆ కనెక్షన్ తీసుకొని చేయండి. ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ నీదే తీసుకోండి. ఎస్, చేయాలి. పైకి చేయండి, పైకి మాట్లాడండి. మీకు ఏ విషయంలోనైనా మీకు ఇప్పుడు మనీ ఇంపార్టెంట్ అంటే మనీ మీద ఫోకస్ చేయండి. హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే హెల్త్ మీద ఫోకస్ చేయండి. హెల్త్ కి చెప్పండి సారీ. ఎందుకు సారీ అంటే మన బాడీని మనమే ఇబ్బంది పెట్టాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. సరైన నిద్ర లేదు, సరైన ఫుడ్ లేదు, సరైన టైంలో ఇవ్వాల్సినట్లు ఇవ్వలేదు, హెవీగా వర్క్ చేపించేస్తాము చేయాల్సిన పని కంటే. ప్రతిదానికి అట్లా రెస్పాన్సిబుల్ తీసుకోండి. రిలేషన్ విషయంలో ప్రాబ్లం ఉంటే రిలేషన్ తీసుకోండి. మీకు ఏది ఇబ్బంది కలిగిస్తుందో ఎక్కడ క్యూర్ చేసుకోవాలో అది మీకే తెలుసు, నాకంటే ఎక్కువ. అక్కడ ఫోకస్ చేయండి. కానీ బాధ్యత మాత్రం మనదే. మన లైఫ్ లో ఏం జరిగినా దాని యొక్క పూర్తి బాధ్యత మనదే. మన పర్మిషన్ లేకుండా ఏం జరగదు. మన దగ్గరికి ఒక సిచ్యువేషన్ వచ్చింది, అది మనదే కానీ ఇతరులదే కానీ మన దగ్గరికి ఒకటి వచ్చింది అంటే దానిలో మన బీజం ఎంత ఉందో, మన లోపల ఎంత ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. రిజెక్షన్ వచ్చింది అంటే ఆ రిజెక్షన్ మనలోనే ఉంది. సక్సెస్ వచ్చింది అంటే ఆ సక్సెస్ మనలోనే ఉంది. ఎదుటి వాళ్ళు మన మీద కోపం చూపించారు అనుకుంటే ఆ కోపం కూడా మనలోనే ఉంది. అలా తీసుకోండి, ఆ కనెక్షన్ తీసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. నేను చెప్తూనే ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. సారీ మనీ, సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నా దగ్గరికి మనీ రాకపోవడానికి కారణం ఇతరులు అనుకున్నాను. నా దగ్గర డబ్బు నిలవకపోవడానికి కారణం నా కుటుంబం, అవసరాలు, ఇబ్బందులు అని అనుకుంటూ ఉన్నాను. కానీ నా దగ్గర డబ్బు లేకపోవడానికి, నా దగ్గర సమృద్ధి లేకపోవడానికి, నాకు ఇబ్బందులు కలగడానికి నాకు సమర్థత ఉంది. కానీ నాకు తగిన ఉద్యోగం రాకపోవడానికి, ఇప్పటి వరకు చేసిన ప్రతి దానికి కూడా బాధ్యత నేను తీసుకుంటున్నాను. అది నాలోనే లోపం అని గ్రహించాను. సారీ సారీ సారీ. నా రిలేషన్స్ లో ఉన్న మిస్టేక్స్ కి, నా బాంధవ్యాల్లో ఉన్న ఇబ్బందికర పరిస్థితికి, అన్యోన్యంగా ఉండలేకపోవడానికి కారణం కూడా నేనేనని తెలుసుకున్నాను. సారీ 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 సారీ. ఇంకెప్పుడు నేను అలా ప్రవర్తించను. జరిగే ప్రతి దానికి నేను బాధ్యత తీసుకుంటాను. నా జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. 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 థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను ఎంత అశ్రద్ధ చేసినప్పటికీ కూడా నీవు నా పట్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నావు.
నన్నుగా అంగీకరించి నా ప్రతి అవసరతను తీరుస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నాలో ఉన్న చిన్న చిన్న లోపాలను నువ్వు క్షమిస్తూ నిరంతరం నన్ను ప్రేమిస్తూ నా ప్రతి అవసరతను తీరుస్తూ నన్ను ఈ భూమి పైన ఇంకా నిలబెట్టినందుకు లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను ఇతరులని ప్రేమిస్తున్నాను అంటే దానికి కారణం నన్ను నేను మరింతగా ప్రేమించుకుంటున్నాను అని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నేను నాలోను ఎదుటి వ్యక్తిలోనూ ఒకే చైతన్యం ఉంది అని, ఇద్దరిలోనూ ఉన్న ఆత్మ ఒకటేనని, అదే పరమాత్మని నేను తెలుసుకోగలిగాను. ప్రతి వస్తువులోనూ వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ కి నా వైబ్రేషన్ కలిసినప్పుడు మాత్రమే దాన్ని నేను పొందగలను తెలుసుకున్నాను. ఇంత అద్భుతమైన గొప్ప విషయాల్ని నిరంతరం తెలుసుకోవడానికి యూనివర్స్ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నాకు ఏర్పాటు చేసిన ఇంత అద్భుతమైన స్నేహ బంధాలను బట్టి థ్యాంక్ యూ. నాలోని కోరికని గ్రహించి నా ప్రతి కోరికను తీరుస్తూ నన్ను ఉన్నతమైన జ్ఞానం వైపు నడిపిస్తున్న యూనివర్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను నేర్చుకోవడానికి కావలసిన ధనాన్ని నాకు సమకూర్చి నన్ను చక్కని జ్ఞానవంతురాలను చేస్తూ నా జీవితంలో ముందుకు వెళ్ళడానికి నిరంతరం నువ్వు చూపిస్తున్న ఈ మార్గాన్ని బట్టి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. 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 థ్యాంక్ యూ మనీ, love you. Thank you, money. Love you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you. 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 అయిపోయిందా? 1 to 100 కౌంట్ చేశారా? అంటే నేను చెప్పకుండా నాలో నేను చేసేస్తాను, చేయకపోతే చేస్తాయి. 1 to 100 కౌంట్ చేసేది. Thank you, thank you, thank you, money, love you. Thank you, money, love you, money. Thank you, money, love you. Thank you, money, love you.
థ్యాంక్ యూ మనీ లవ్ మనీ. కౌంటింగ్ అయిపోయిన వాళ్ళు వాటర్ తీసుకుని ఈఎఫ్టీ టెక్నిక్ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ రోజు మీకు వచ్చిన అవగాహన ప్రకారం మళ్ళీ ఈ రోజు రాసుకోండి ఈఎఫ్టీలో. ఒక నెల రోజుల తర్వాత మీరు ఆ బుక్ను ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరెంతగా మార్పు చెందారు, మీ ఆలోచన విధానం అనేది తెలుస్తుంది. ఇప్పుడే చూడదు, 1 month తర్వాత చూడండి. బ్యాటింగ్ తెప్పి ఎంత బాధ్యత తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది ఇక్కడ. మీరు క్లియర్ చేసుకున్న టైంలో మీకు బాధ అనిపిస్తే బాధని బయటికి వ్యక్తపరచండి. గుండె బరువుగా అనిపిస్తే దాన్ని బయటికి పంపించేసేయండి. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ టైంలో గుర్తు చేసుకున్నప్పుడు ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. ఏడ్చేయండి, ఏం కాదా, నీళ్ళని అలా పంపించేయండి, చాలా క్లియర్ అయిపోతా ఉంటుంది. లోపల ఏ ఎమోషన్ ని లోపల దాచిపెట్టి ఉంచొద్దు, దాన్ని పంపించండి బయటికి. బాధ్యత తీసుకోండి. నేను ఎంతవరకు దీన్ని సృష్టించాను అనేది కూడా ఆలోచిస్తూ రాయండి. ఓకే, రాయడం అయిపోతే ఈఎఫ్టీకి కరెక్ట్ షాప్ వెళ్ళిపోండి. మనం బాధ్యత తీసుకుంటే కరెక్ట్ గా 3 పనులు ఖచ్చితంగా చెయ్యం. ఒకటి, మనల్ని మనం సమర్థించుకోము, ఎవరిని నిందించం, ఎవరి మీద కంప్లైంట్స్ చేయం. ఇవి 3 మన లైఫ్ లో లేవు అంటే మనం మన మీద మనం పూర్తి బాధ్యత తీసుకుంటున్నాము అని అర్థం ప్రతి సిచ్యువేషన్ కి. క్లియర్ 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 క్లియర్. దేన్నైతే మీరు తీసుకున్నారో ఆ ఎమోషన్, ఆ బాధ, ఆ పెయిన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎరేజ్ చేసేస్తున్నారు. క్లియర్ క్లియర్ క్లియర్. వండర్ఫుల్.
ఆ పెయిన్ మీలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ బాధ యొక్క తీవ్రత తగ్గిపోతుంది. క్లియర్, క్లియర్, క్లియర్. రాదు, కాదు, చెయ్యలేను, ఇది కష్టం, ఇంపాసిబుల్, అలాంటి మాటలన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అలాంటి బిహేవియర్ అంతా మనలో నుంచి వెళ్ళిపోతుంది. క్లియర్, క్లియర్, క్లియర్. ఇది జరగదు అనే ఫీలింగ్ మీలో లేదు. క్లియర్, క్లియర్, క్లియర్. కంప్యూటర్లో డిలీట్ బటన్ ని ప్రెస్ చేసినంత ఈజీగా మీలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతిదాన్ని మీరు క్లియర్ చేసుకుంటున్నారు జస్ట్ ట్యాపింగ్ తో. క్లియర్, క్లియర్, క్లియర్. పర్మనెంట్ గా క్లియర్ చేసేస్తున్నారు. కంప్యూటర్ లో డిలీట్ బటన్ కొడితే ఒకసారి ఎలా అయితే పోతుందో అలా మీరు ఇప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని, నెగిటివ్ బ్యాగేజ్ ని, ఇంతకాలం అనవసరంగా మోస్తూ వచ్చిన కొన్ని పెయిన్స్ ని, కొన్ని నమ్మకాలని, భయాలని, ఆందోళనని, చిరాకుని, కోపాన్ని మొత్తాన్ని క్లియర్ చేసేస్తున్నారు. క్లియర్, క్లియర్. నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ పోయినాయి. మీ ఇంట్లో ఉన్న అనవసరమైన అన్ని క్లియర్ చేసేస్తే కబోర్డ్స్ ఎంత చక్కగా ఖాళీగా కనిపిస్తాయి. కబోర్డ్స్ ఖాళీగా ఉన్నాయంటే మళ్ళీ అక్కడికి కొత్త వస్తువులు వచ్చి చేరుతాయి. ఆ పెట్టే వాటిని జాగ్రత్తగా చూసుకుని పెడతాం కాబట్టి ఇప్పుడు మనం వ్యర్థమైన వాటిని వేటిని రానివ్వం. సో మన దగ్గర ఇప్పుడు స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో మనం మనకి కావాల్సిన దాన్ని ఫిల్ చేసుకుందాం. దానికి యూనివర్స్ మనకి 100% హెల్ప్ చేస్తుంటుంది. క్లియర్, క్లియర్. అయిపోయిన వాళ్ళు వాటర్ తీసుకుని వాటర్ తీసుకోండి. మెడిటేషన్ కి పోస్టర్లో ముందు పోస్టర్ ని సెట్ చేసుకుని వెన్నుపూసని నిటారుగా ఉంచండి. మామూలుగా మీరు కూర్చునేటప్పుడు కూడా రోజు అవకాశం ఉన్నంత వరకు వెన్నుపూసని స్ట్రైట్ గా పెట్టి పొట్టని లోపలికి లాగి కూర్చోండి. దానివల్ల జరిగేది ఏంటి అంటే పొట్ట పెరిగిపోదు ముందుకి. ఇప్పుడు దీని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు కదా, ఎక్సర్సైజ్ చేయకుండానే హెవీ పొట్ట రాకుండానే ఉంటుంది. ఓకే, అలాగే వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటే మనలో శక్తి యొక్క ప్రవాహం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కూర్చోండి. కన్నుగుడ్లని కొంచెం ఇలా పైకి ఇలా చూస్తున్నాం కదా, ఇలా చూసి క్లోజ్ చేయండి. ఆ స్టేటస్ లో ఉన్నప్పుడు క్లోజ్ చేస్తే మీరు లోపల అంటే కూర్చున్న నిద్రలోకి వెళ్ళరు. అలాగే సూపర్ కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ అవుతూ ఉంటది మన యొక్క. ఇక్కడ ట్రై చేయండి, అప్పుడే రాకపోవచ్చు, రాలేదని టెన్షన్ పడవద్దు. జస్ట్ అలా చూడగలిగినంత ట్రై చేయండి. ఎక్కడ అక్కడ స్ట్రెస్ చేయొద్దు, రిలాక్స్ గా ఉండండి. స్మైల్ ఫేస్,
బాడీని రిలాక్స్ చేయండి బ్రీతింగ్ తో. బ్రీతింగ్ టెక్నిక్ ఉపయోగించి మైండ్ ని రిలాక్స్ చేయండి. టోటల్ బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ చెప్తూ నెక్ పైకి ఎత్తొద్దు, భూమికి సమాంతరంగానే ఉంచండి. పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ లో. నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ, మీరు ఎవరైనా ఉంటే కరెక్షన్ చేస్తుంటాను నేను. పర్టికులర్ గా పేరు చెప్పండి, మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకోండి. కానీ ఇప్పుడైతే పోస్చర్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. మనం మండే నుంచి చక్రాస్ ప్రాక్టీస్ చేద్దాము. ప్రజెంట్ పోస్చర్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా చక్రాస్ లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు. స్మైల్ ఫేస్, బాడీ రిలాక్స్ చేయడం, వెన్నుపూసని స్ట్రైట్ గా ఉంచడం, పొట్ట లోపలికి లాగండి, చేతులు వెనక్కి వెళ్ళాలి, కొంచెం చెస్ట్ ముందుకు రావాలి. రిలాక్స్. వీడియో ఆన్ చేస్తే చెప్తాను. తల నిలపలేకపోతున్నామండి అంటున్నారు కదా, వీడియో ఆన్ చేయండి, చూసి చెప్తాను మీరు ఎలా ఉన్నారు, ఏ పోస్టర్ లో ఉన్నారు అనేది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్, రిలాక్స్. ఎక్కడ మీ బాడీలో స్ట్రెస్ అనిపిస్తే అక్కడికి వెళ్ళి రిలాక్స్ చేయండి. రిలాక్స్, రిలాక్స్. బ్రీతింగ్ కి కనెక్ట్ అవ్వండి. మీరు కుర్చీలో కూర్చుని చేస్తున్నట్లయితే కింద కూడా, కాళ్ళ కింద కూడా క్లాత్ ఉండేటట్టు చూసుకోండి. భూమికి డైరెక్ట్ భూమి మీద ఉండదు కాళ్ళు. మీరు నేల మీద కూర్చున్నట్లయితే ఏదో ఒకటి మ్యాట్ వేసుకుని కూర్చోండి. డైరెక్ట్ గా ఎప్పుడు కూర్చోవద్దు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. మన ఎనర్జీని మనం పైకి ఫ్లో చేయాలి. మూలాధార చక్ర నుంచి క్రౌన్ చక్ర వైపు తీసుకురావాలి. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల మన శక్తి కిందికి లాగుతూ ఉంటుంది. కూర్చునేటప్పుడు ఫుల్ ఏసీలో కూర్చోవద్దు, అలా అని స్వెట్ వచ్చే ప్లేస్ లో వద్దు. రూమ్ టెంపరేచర్ లో కూర్చోండి. నార్మల్ గా ఉండాలి కూలింగ్. హెవీ కూలింగ్ ఉన్న బాడీ మళ్ళీ చలికి ఇబ్బంది పడుతుంటది. మీకు అది కంఫర్ట్ అనే విధంగా కూర్చోండి. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నోటి ద్వారా పు 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 అంటూ రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12. మీరు నిలపగలుగుతున్నారు, బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నారు అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక 2 నెంబర్స్ కౌంట్ చేసుకోండి. 12 అన్నాం కదా, 14కి వెళ్ళండి.
16కి వెళ్ళండి. అలా 36 వరకు వెళ్ళండి. మీ ప్రాక్టీస్ బట్టి. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇంకొకసారి చేసుకుందాం. టేక్ ఏ డీప్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. రిలాక్స్. రిలాక్స్. మీ బాడీ, మీ మైండ్ చాలా నిశ్చలంగా ఉన్నాయి ఇప్పుడు. ప్రశాంతంగా ఉన్నారు. మీ బాడీ అంతా లైట్ వెయిట్ లో ఉంది. మీరు చక్కని ప్రశాంతతని అనుభవిస్తూ ఉన్నారు. స్మైల్. స్మైల్. యూనివర్స్ అంతా ప్రేమతో నిండిపోయింది. స్మైల్. స్మైల్. మీ చుట్టూ చక్కని అద్భుతమైన వాతావరణం ఉంది. స్మైల్. స్మైల్. మీరు పచ్చని చెట్లతో, పిచ్చుకలు అరుస్తూ ఉంటే వచ్చే సౌండ్తో కిలకిల రాగాలు, చుట్టూ పక్షులు ఉన్నాయి. అవి చెట్టు కొమ్మల నుంచి అలా లెగుస్తూ ఉన్నాయి. టపటపా అనే సౌండ్ కూడా వస్తూ ఉంది ఆ రెక్కల చప్పుడు. సెలయేళ్ళు ఉన్నాయి. కింద రోడ్డు చిన్న చిన్న రాళ్లతో, పచ్చని గడ్డితో చాలా చక్కగా ఉంది. మీకు చెప్పులు కూడా లేవు. మీ పాదాలు భూమి మీద పచ్చగడ్డి మీద అలా నడుస్తూ, ఆ చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ, ఆ చెట్లకు ఉన్న పువ్వుల్ని చూస్తూ, రంగురంగుల పువ్వులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. అవి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అద్భుతమైన, సుందరమైన ప్రకృతి సౌందర్యాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్ల కాలువలులా వెళ్తున్నాయి. వాటి లోపల చేపలు ఉన్నాయి. అవి మీకు చక్కగా కనిపిస్తున్నాయి. మీరు వాటిలోకి దిగారు. పక్కనే ఉన్న ఒక మొద్దు మీద కూర్చుని మీ కాళ్ళని ఆ నీళ్ళలోకి పెట్టారు. ఆ చిన్న చిన్న చేపలు వచ్చి మీ కాళ్ళ చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉన్నాయి. మీరు ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు.
పక్కనే చాలా ఇష్టమైన పర్సన్ వచ్చి కూర్చున్నారు. మీ భార్య, మీ భర్త, పిల్లలు, ఫ్రెండ్, మీరు ఎవరినైతే ఆ ఏకాంతమైన ప్లేస్ లో ఉండాలని కోరుకుంటున్నారు వారిని మీ పక్కన ఉన్నారు. మీ మనవడు, మనవరాలు, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, అద్భుతమైన అంత సుందరమైన దృశ్యాన్ని వాళ్ళందరూ చూస్తున్నారు. వారితో పాటు మీరు ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చక్కగా ముద్దు మీద అందరూ అలా వరసగా కూర్చొని మీ కాళ్ళని నీళ్ళలోకి పెట్టారు. ఆ చేపలతో ఆడుకుంటున్నారు. లోపల కనిపించే నీళ్లు చాలా బాగుంది. లోపల ఉన్న రాళ్ళు కనిపిస్తున్నాయి, చేపలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న పుల్లలు కనిపిస్తున్నాయి. అంత ప్రశాంతమైన వాటర్ అలా వెళ్తూ ఉన్నాయి. ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ సమయంలో మేము ఇక్కడికి వచ్చి చక్కని ఇంత అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు. మనసు ప్రశాంతంగా ఉంది. చేశాను, అది రాదు ఇప్పుడే. చాలా సంతోషంగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏం కావాలి మీ లైఫ్ లో అనే దాని మీద మీకు ఫుల్ క్లారిటీ ఉంది. మీకు ఏం కావాలి అనే దాని మీద మీకు ఫుల్ క్లారిటీ ఉంది. ప్రకృతిలో మీరు చక్కగా ప్రశాంతంగా మెడిటేషన్ పోస్టర్ లో కూర్చుని ఉన్నారు. చక్కని పచ్చగడ్డి, దాని మీద చిన్న మ్యాట్ కూర్చున్నారు. పంచభూతాలు అక్కడ ఉన్నాయి. వాటికి అసాధ్యమైనది ఏదీ లేదు. వాటితో మీరు మమేకమై ఉన్నారు. కనెక్షన్ తీసుకోండి. మీరు ఏది కావాలంటే దానిని సాధించగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. మీలో ఉన్న స్పేస్ ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. మీకు కావలసిన ప్రతిదీ మీరు పొందుకున్నారు. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. మీరు అది రిసీవ్ చేసుకుంటున్నారు. అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు దాన్ని మీరు చూస్తున్నారు. మీ అపాయింట్మెంట్ లెటర్ అయి ఉండొచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయి ఉండొచ్చు, హెల్తీ రిపోర్ట్స్ అయి ఉండొచ్చు, ప్రాపర్టీ అయి ఉండొచ్చు. మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో కారు అయి ఉండొచ్చు, హౌస్ అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. ఆపోజిట్ పర్సన్ మీకు ఇచ్చారు, వాటిని మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీలో నుంచి ఆ ఎమోషన్ మీ దగ్గర అది ఉంది. ఎప్పటి నుంచో మీ డ్రీమ్ అది మీ దగ్గర ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? ఎంత డాన్స్ చేయాలనిపిస్తుంది? ఎంతగా ఎమోషన్ గా ఎగరాలనిపిస్తుంది? ఆ ఎమోషన్ కనెక్షన్ తీసుకోండి. అది ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసింది. ఆ లెటర్ మీ దగ్గర ఉంది, ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ వెహికల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కి సంబంధించిన పాస్బుక్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫారెన్ వెళ్ళాలనుకుంటుంటే పాస్పోర్ట్ వీసా మీ దగ్గర ఉంది,
మీ ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ లో రెడీగా ఉన్నారు. ఏది మీకు కావాలనుకుంటున్నారో అది జరుగుతుంది, జరిగింది. ఆ ఎమోషన్ కనెక్షన్ తీసుకోండి. ఎంత మాక్సిమం ఎంత తీసుకోగలిగితే అంత. హ్యాపీనెస్ ని తీసుకోండి. హై వైబ్రేషన్ తో ఫీల్ అవ్వండి. అన్కండిషనల్ లవ్ ఎలా ఉంటుంది? అన్కండిషనల్ లవ్, హై ఎనర్జీ అన్కండిషనల్ లవ్. దాని మీద మీరు అంత అన్కండిషనల్ లవ్ చూపించండి. ప్రపంచంలో ఉన్న ఎనర్జీలో అన్నిటికంటే హై ఎనర్జీ, హై లెవెల్ వైబ్రేషన్ అన్కండిషనల్ లవ్ ఒకటి. మీరు పొందిన దానికి అంత లవ్ చూపించండి. గ్రేట్. ఐ ఆమ్ గ్రేట్. ఐ ఆమ్ పర్ఫెక్ట్. ఐ ఆమ్ జీనియస్. ఐ ఆమ్ సక్సెస్. అదంతా మీకు మీ లైఫ్ లోకి వచ్చింది, మీరు చెప్పుకుంటున్నారు. మీకు కావాల్సిందంతా చెప్పుకుంటున్నారు. మీకు కావాల్సింది మీ దగ్గరికి వచ్చింది. ఆ ఎమోషన్ చూసుకుంటే ఎస్ నేను సాధించాను. ఐ కెన్, ఐ కెన్, ఐ కెన్. ఎస్ నేను సాధించాను, నేను సాధించాను. నేను సాధించాను. నేను కోరుకున్నది నా దగ్గర ఉంది, నా సొంతమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా 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 సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీలో ఉన్న చైల్డ్కి అది బాగా నచ్చింది. వావ్, వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు రిసీవ్ చేసుకున్నారు, మీ హ్యాపీనెస్ చూపిస్తున్నారు, మీ వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. ఫోన్ కాల్, డైరెక్ట్ గా మీరు ఎలా ఎమోషన్ చూపిస్తారు మీ ఇష్టమైన వ్యక్తులతో, అలా చూపించండి, చెప్పండి. స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆనందాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ ఈవెంట్ అయితే మ్యారేజ్ ఈవెంట్ ని చూడండి. చుట్టూ మీకు కావలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ మూమెంట్ చూడండి. అద్భుతం జరుగుతుంది మీ లైఫ్ లో. అద్భుతమైన క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గ్రేట్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ప్రతి దాన్ని ఆకర్షించే శక్తి నాలో ఉంది. నేను ఏదైనా చేయగలను, దేన్నైనా సాధించగలను. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ నా జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నేను చేయాల్సిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Love you, money. Thank you, money. Love you, universe. Thank you, universe. Love you, universe. Thank you, universe. Love you, God. Thank you, God. I love myself. I love myself. Love you, universe. I love my family. My family loves me. I love universe. Universe loves me. I love God. God loves me. Thank you. And stop చేసుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్.
Love you many times. రిపీట్ చేసుకోండి లేకపోతే హ్యాండ్ స్టఫ్ చేసుకుని అని కౌంట్ చేసుకుని థ్యాంక్ యూ. అయిపోయిన వాళ్ళు కళ్ళు మూసుకుని మీకు కావాల్సింది మీకు ఇచ్చే వాళ్ళని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఒక్కసారి రిమైండ్ చేసుకోండి, ఆ ఫీలింగ్ తీసుకోండి. బ్లెస్ చేసుకోవడానికి, అందరినీ బ్లెస్ చేయడానికి, మీ బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వాళ్ళందరూ మీరు ఎవరినైతే ఇమాజినేషన్ లో తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, అట్లా వాళ్ళు మీకు విష్ చేస్తున్నారు. అయిపోతే అన్మ్యూట్ చేసుకోండి. బ్లెస్సింగ్స్ టైం, ఇట్స్ బ్లెస్సింగ్స్ టైం. బ్లెస్సింగ్స్ అందరినీ తలుచుకోండి. మీకు ఎవరైతే ఇవ్వాలో అమౌంట్ కానీ మీరు ప్రేమను కోరుకుంటున్న వాళ్ళు కానీ అందరినీ చూడండి.
మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, మీ ఫ్రెండ్స్ ని, మీ ప్రపంచం అనుకున్న మీ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని తలుసుకుంటూ ఒక్కొక్కరికి బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చేయండి. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళని కూడా తలుచుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాలకి కూడా హార్ట్ఫుల్ గా బ్లెస్ చేయండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. విజయోస్తు, విజయోస్తు. యోస్తు. విజయీ భవ. విజయీభవ. more money power to you. More money power. Money powers వస్తాయి. రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నన్ను, నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని, నాకున్న ఐశ్వర్యాన్ని, నాకున్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదిస్తూ నిరంతరం నా మేలును కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి యూనివర్సిటీ గాడికి కృతజ్ఞత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మచ్. ఎలా అనిపించింది? ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? రిసీవ్ చేసుకున్నాం. రాము గారు రిసీవ్ చేసుకున్నారు. ఎల్లారెడ్డి గారికి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఇష్టం లేదు, అక్కడే కూర్చోవాలన్నాము. మెడిటేషన్ లో ఫీల్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. నేను అన్ని చేసుకోమంటే మళ్ళీ డిస్టర్బ్ అయ్యి బయటకు వచ్చారు. ఎస్, బాగున్నారు. సువర్ణయ్య గారు మంచి కనెక్షన్ తీసుకున్నారు, శ్రీనివాస్ గారు తీసుకున్నారు, ప్రసన్న గారు, స్పందన గారు అందరూ మంచి మంచి కనెక్షన్ తీసుకున్నారు. కానీ మీ ఇమాజిన్ అంటే మీ విజువలైజేషన్ లో ఏం చూస్తారు అనేది, ఎంత కనెక్ట్ అయ్యారనేది ఎమోషన్ గా అది మీకే తెలుస్తుంది. మీకు ఆ ఫీలింగ్, ఐ ఎనర్జీ తీసుకున్నారా, ఐ వైబ్ లోకి వెళ్ళారా, ఎంత ఏ లెవెల్ వైబ్రేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే 1 to 10 పాయింట్స్ అయితే ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు? అప్ టు 8 పాయింట్స్ మ్యామ్. చాలా బాగా అది ఇమాజినేషన్ అవన్నీ చాలా బాగా ఉన్నింది. ఓకే, గ్రేట్. విజువలైజేషన్ లో 8% వెళ్ళారంటే గ్రేట్. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా వెళ్ళారంటే గ్రేట్. అంటే త్వరగా రిసీవ్ చేసుకుంటాం మనం ఫిజికల్ వరల్డ్ లో కూడా. అది నిజమని నమ్మాలి. ఎస్. అక్కడ అది నిజమని నమ్మితే ఓకే ఇది ఆల్రెడీ ఉన్నదే కదా అని చెప్పి మన ఎన్నర్ చైల్డ్ అది చేసేస్తారు. అయిపోయింది కదా. ఎస్, వచ్చేస్తారు. నడు నువ్వు నడనా. ఎస్, వైబ్రేషన్ గురించి అర్థమైందా? అంటే ఒక వైబ్ లో ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది టెస్ట్ చేశారా నేనా? అంటే మీలో వచ్చే భావాలను బట్టి, మీలో ఉన్న ఎమోషన్స్ ని బట్టి నేను ఈ వైబ్రేషన్ లో ఉన్నానా అనే ఆలోచన వచ్చిందా? చిరాకు కలిగింది అంటే నేను లో వైబ్రేషన్ లో ఉన్నాను, ఈ చిరాకు అనే వైబ్రేషన్ లో ఉన్నాను. ఇప్పుడు దేని మీదన్నా అందరికీ అన్ని మంచి జరిగితే నా దగ్గరికి ఏంటో రావు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ టైంలో ఒక చిన్న తెలియని జెలసీ ఫీలింగ్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఈ ఎమోషన్ లో ఉన్నాను, ఈ వైబ్రేషన్ లో ఉన్నాను, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది తెలియదు ఒక్కొక్కసారి. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవాళ అనిపిస్తుంది. అంటే అప్పుడు సంతోషం అనే వైబ్రేషన్ లో ఉన్నాం. ఎక్కడికో వెళ్ళాలి, ఏ ట్రైన్, ఏ ఫ్లైట్, ఏ బస్సు, ఆ టైంలో కొంచెం ఆందోళనగా ఉంటది. అంటే అప్పుడు ఒక వైబ్రేషన్ లో ఉంటాం. ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటది. క్యూరియాసిటీ ఉంటది ఒక్కొక్కసారి, ఏం చూడాలి. ఎప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెడితే అది ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడు చూస్తామో, బాగా ఇష్టమైంది అది. కొత్తగా ఈ మధ్య కాలంలో
మనం అలాంటిది ఎప్పుడు చూడలా. అదొకటి బాగుంది. మన ఇంట్లో ఉంటది ఆ వస్తువు. ఎప్పుడు చూద్దాం క్యూరియాసిటీ. ఒక పని చేసేటప్పుడు అంటే ఏదైనా కొత్త వంట చేసేటప్పుడు ఇది త్వరగా చెయ్యాలి, నేను బాగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలి అనే ఎంతూజియాజం, అత్యుత్సాహం వచ్చింది. అంటే ఒక్కొక్క టైప్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఎమోషన్ ని క్యారీ చేస్తాము, ఒక్కొక్క వైబ్రేషన్ లో ఉంటాము, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటాము. దానికి డిఫరెన్స్ కనుక తెలిస్తే మనం ఏ వైబ్రేషన్ లో ఉన్నాము, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము, ఏమి మేనిఫెస్ట్ చేస్తున్నాము, ఏది రిజల్ట్ రూపంలో మన దగ్గరికి రాబోతుంది అనేది మనకే తెలుస్తుంది. అంటే ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారంట. ఒక బాబు బాల్ పైకి విసిరాడంట. విసిరినప్పుడు ఎదుటి వ్యక్తి మీద పడిపోయిందంట. ఆడుకున్నప్పుడు బానే ఉంది, మీద పడిపోయే టైంలో యువతల అబ్బాయి చెప్పాడంట సమ్ ఎక్స్ కి, ఆ బాబు పేరు ఏ రాము అని అనుకుందాం. రాము, నీ మీద బాల్ పడిపోతుంది అని అనడం అయ్యేలోపు బాల్ అతని మీద పడిందండి. అప్పటి వరకు అంటే ఏంటి, నా మీద బాల్ పడకముందే అతను ఎలా చెప్పగలిగాడు అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే అటువైపు ఉన్న వ్యక్తికి కళ్ళు కనిపించవు అన్నమాట. ఆ విషయం అప్పటి వరకు వాళ్ళ తల్లి, పేరెంట్స్, ఫ్రెండ్స్ కి ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆ బాల్ తన మీద పడుతుంది అని ముందుగానే చెప్పాడో వెంటనే డౌట్ వచ్చి వెళ్ళి తల్లిని అడిగితే, నా మీద బాల్ పడకముందే బాల్ పడుతుంది అని ఎదుటి వ్యక్తికి ఎట్లా తెలిసింది అని అడుగుతాడు. అడిగితే తల్లి అప్పటికి నిజం చెప్పాల్సిన అవసరం వచ్చిందని, నీకు 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి కళ్ళు, చెవులు, ఆ కళ్ళతో చూస్తాము, వింటాము, టేస్ట్ చేస్తాము. ఇవి 5 సెన్స్ ఆర్గాన్స్. ఇవి 5 ఏళ్ళు 5 సెన్స్ ఆర్గాన్స్ అయితే నీకు ఒకటి లేదు, రిమైనింగ్ 4 ఉన్నాయని చెప్తుంది. ఆ ఒకటి ఏంటి అంటే ఈ ఆర్గాన్ పనిచేయడం లేదు అని చెప్తుంది. తర్వాత తనకు కావాల్సినవన్నీ తీసుకుంది. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, దీని మీద మనకు ఒక వీడియో కూడా ఉంది, ఆ వీడియో పోస్ట్ చేస్తాను, క్లియర్ గా చెప్పింది. దీని మీద మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ బాల్ పడుతుంది అనే విషయం ఎప్పుడు తెలిసింది? అతను చూశాడు కాబట్టి, వేసాడు కాబట్టి అతని మీద పడుతుందని అతనికి కనిపిస్తుంది కాబట్టి తెలిసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో ఉన్న ఈ వైబ్రేషన్ మనకి కనిపిస్తుంది కదా, మనలో ఏదైతే ఎమోషన్ ఉందో అది మనకి తెలుస్తుంది కదా. కళ్ళకి కనిపించకపోయినా మనలో ఉద్వేగాల రూపంలో తెలుస్తుంది కదా. ఇది మనలో ఉంది అంటే రిజల్ట్ కూడా మనకి ఆటోమేటిక్ గా తెలుసుకోవాలి, ఏం జరగబోతుంది అనేది. అర్థమైందా? ఇది జరుగుతుందంటే ఆటోమేటిక్ గా అవుటర్ వరల్డ్ లో కూడా జరిగేది అదే. లోపల ఏదో సునామీ స్టార్ట్ అయ్యింది అంటే ఆలోచన రూపంలో, ఎమోషన్స్ రూపంలో బయట ఏదో సృష్టించబోతున్నామని అర్థం. అతని కళ్ళతో చూసి తన మీద బాధపడుతుంది అని ఎదురు అబ్బాయి చెప్పాడు. మన జీవితంలో మనం చూసి ఏదో సృష్టించబోతున్నాము అనేది మనకి తెలియాలి. ఓకే, కరెక్ట్ గా వైబ్రేషన్ యొక్క మీనింగ్ అర్థమైంది. ఈ 12 లాస్ మన జీవితాన్ని మొత్తం ఉండేది. యూనివర్స్ లాస్ లో ఉన్న 12 లాసే. ద లా ఆఫ్ వన్నెస్, ద లా ఆఫ్ వైబ్రేషన్. యాక్చువల్గా టైం 6:15 అయిపోయింది. ఓకే, ఇంట్రడ్యూస్ చేస్తాను దాంట్లో. రేపు ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను మీతో కొంత ఎక్స్ప్రెస్ చేస్తున్నాను కొన్ని విషయాల గురించి కదా. అంటే ఒక యాక్షన్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ని మీకు పాస్ చేస్తున్న మధ్యలో ఒక యాక్షన్ జరుగుతుంది. అంటే ఏదో ఒక పని జరుగుతుంది.
ఈ సృష్టిలో ఉన్న దేనిని సృష్టించాలి అన్నా, ఏది జరగాలి అన్నా కానీ ఎంతో కొంత చర్య రూపంలో తీసుకోవాలి, చెయ్యాలి. మనం ఎప్పుడైతే పని చేస్తామో, ఎప్పుడైతే యాక్షన్ రూపంలో పెడతామో అప్పుడే అది జరుగుతుంది. అంటే వితౌట్ యాక్షన్ నో రిజల్ట్. మనకు ఒక డ్రెస్ నచ్చింది, దాన్ని ఆర్డర్ పెట్టడం కూడా యాక్షనే, షాప్కి వెళ్ళి కొనుక్కోవడం యాక్షనే. మనకు ఒక ఫుడ్ టేస్టీగా తినాలనిపించింది, మనకున్న స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టినా యాక్షనే, లేదు వంటగదిలోకి వెళ్ళి కుక్ చేసిన యాక్షనే. అసలు ఏది జరగాలన్నా కానీ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కావాల్సిన దాని మీద మనం ఎంతవరకు పనిచేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కావాలి అనిపించింది, దాన్ని వైబ్రేషన్ తో కనెక్ట్ అయ్యాము, దాన్ని ప్రేమిస్తున్నాము, దానికోసం నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాము. కానీ నేను ఏమీ చేసి ఇక్కడే కూర్చుంటాను, నాకు వచ్చేయాలి అంటే వస్తుందా అంటే రాదు. రైతు కూడా పొలం దున్ని గింజలేసి మొక్కలు వచ్చి నాట్లేసి కలుపు మొక్కలన్నిటిని తీసేసి కాపాడుకుంటూ 3 నెలలు దాని మీద శ్రద్ధ చూపిస్తే పంట కోతకొచ్చి కుప్పలేసి ఒడ్లు నూర్చి తీసుకొచ్చి పొట్టంలో పోసుకుని సంవత్సరం అంతా వాడు అమ్ముకుంటాడు. అంటే దాదాపు ఒక 4 నెలల ప్రాసెస్ జరుగుతుంటది. ఈ 4 నెలల పాటు దాని గురించి ఆలోచిస్తూ పనిచేస్తూ ఉంటాడు కాబట్టే తినడానికి ఆహారం వస్తుంది. అలాగే చాలా మంది స్కిప్ చేసేది ఏంటి అంటే ఈ యాక్షన్ ని. మనకి చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి అయి ఉండొచ్చు, ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అయి ఉండొచ్చు. మీరు ఏ పని చేయకుండానే మీ కాళ్ళ దగ్గరికి మనీ వస్తుందని చాలా యాడ్స్ వస్తాయి. ఆ యాడ్ చేసేవాడికి కూడా యాక్షన్ రూపంలో పెడుతున్నాడా లేదా? మీరు ఏం చెయ్యొద్దు, జస్ట్ మీరు నీళ్ళని తాగండి అన్న వ్యక్తి కూడా యాక్షన్ చేసి మీకు చెప్తున్నారా లేదా? మీ దగ్గరికి డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో యాక్షన్ చేస్తున్నారు, కొంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మన వరకు వస్తుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అవన్నీ బయటకు తీసుకొచ్చి ఎలా ఒక విషయాన్ని మేనిఫెస్ట్ చేయొచ్చో, ఎలా ఒక విషయం గురించి ఆలోచించవచ్చో వాళ్ళు చెప్తున్నారు. మరి మన జీవితంలో మనం ఏం చేయగలం అనే దాని మీద మనం ఫోకస్ చేసి అది మనం యాక్షన్ రూపంలో తీసుకురావాలి. ఒక మనిషికి వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళు చాలా ఇప్పుడు సెక్టార్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మనిషే కూతురు రోలు, కొడుకు రోలు, తల్లి తండ్రి, అంటే ఒక అమ్మాయిని తీసుకుందాం, కూతురుగా పుడుతుంది. అక్కడ రిలేషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలేషన్ ఉంటుంది. మనవరాలు అవుతుంది, కూతురు అవుతుంది, చెల్లెలు అవుతుంది, అమ్మ అవుతుంది, భార్య అవుతుంది, అమ్మమ్మ అవుతుంది, ముత్తమ్మమ్మ అవుతుంది. అంటే ఒక మనిషి డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నట్లే ఇక్కడ కూడా చాలా రూల్స్ ఉన్నాయి మనం బ్రతకడానికి. మనం తినే ఫుడ్ని పండించేది ఒకరు, వాటిని ట్రావెల్ చేసేది తీసుకొచ్చేది ఒకరు, స్టోర్ చేసేది అమ్మేది ఒకరు, అవి తీసుకొచ్చి గ్రోసరీస్ మనం ఇంటికి తీసుకొచ్చేది, అవి వచ్చిన తర్వాత మళ్ళీ కుక్ చేయడం, ఈ వేస్ట్ ని మళ్ళీ బయటికి పంపించడం, ఆ వేస్ట్ ని తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు. అంటే ఒక విషయం ఇలా డిఫరెంట్ సెక్టార్లో ఎట్లా అయితే ఉందో ఒక మనిషిలో కూడా 10 సెక్టార్స్, మినిమం 10 ఏరియాల్లో మనం ఇంటెలిజెన్స్ అంట. ఒక మనిషి 10 ఏరియాలో ఇంటెలిజెన్స్, ఆల్ రౌండర్ వీళ్ళు, మల్టీ టాలెంటెడ్ వీళ్ళు అని అనుకుంటాం కదా. ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఆ 10ని వాళ్ళు బయటకు తెచ్చుకుంటారు మల్టీ టాలెంటెడ్ అన్న వాళ్ళని. కానీ కొంతమంది వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. మనం అందరం కూడా హనుమంతుడు లెక్క.
మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనం ఎదుటి వాళ్ళు చెప్తేనే తెలుసుకోవాలి అనుకుంటాం. అంటే హనుమంతుడి కంటే తనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఇతరులు చెప్తే తప్ప గుర్తు రావట. అదేదో ఒక శాపం సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. దాని గురించి కాదు కానీ నేను చెప్పేది ఇప్పుడు. అలాగే మన లైఫ్ లో మనకున్న టాలెంట్స్ ఏంటి అంటే మనకి ఎవరైనా చెప్పినప్పుడు మనకి అది ఓహో నాలో ఈ క్వాలిటీ ఉందా అనిపిస్తుంది. మనం ఏదో ఇంట్లో వంట చేసుకుండా పాటలు పాడుతూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి భలే ఉంది నీ వాయిస్, చాలా బాగుంది, నువ్వు చక్కగా పాడుతున్నావు, నీ వాయిస్ చాలా బాగుంది, నువ్వెందుకు ఆ బయట పాడకూడదు ఒకసారి, నువ్వు దీని మీద ఇంకెందుకు ఫోకస్ చేయకూడదు అంటే దాని మీద ఫోకస్ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు చక్కని డ్రెస్సింగ్ సెన్స్ ఉంది కదా నీకు, నువ్వెందుకు మోడలింగ్ వైపుకి వెళ్ళకూడదు అన్నప్పుడు వాళ్ళు మోడలింగ్ సైడ్ వెళ్తారు. అంటే ఎవరో చెప్తే వెళ్ళాలి అనుకుంటారు. కానీ మీరు కోరికలు రాసుకునే క్రమంలో మనకే తెలుస్తాయి. మన గోల్స్ రాసుకుంటాము, మన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ 10 ఏరియాలు ఏంటనేది బయటికి తీయండి. చక్కగా అద్భుతంగా వంట చేయగలను నేను, నాకున్న ఒక క్వాలిఫికేషన్ అది. బుక్ రీడింగ్ నేను బాగా చదువుతాను. నాకున్న ఫ్రెండ్స్ కంటే కూడా మా ఇంట్లో ఉన్న బుక్స్ ఎక్కువ ఉంటాయి. ఒక 2-3 వేల బుక్స్ ఈజీగా ఉంటాయి. అంటే ఉన్న ఒక్కొక్కరికి ఉన్నది. మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టం, గిటారు, పియోనా నేర్చుకుంటూ ఉన్నాను. అట్లా నా ఇష్టం ఏంటి అనేది బయటకి తీసి ఏ విషయం స్టార్ట్ చేసినా అది దాని వైపుకి, అంటే నాకు దాని మీద ఫుల్ గ్రిప్ వచ్చేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఒకటి. జాబు అంటే మనకి బిజినెస్ కొన్ని ఉంటాయి, పర్సనల్. ఒక్కొక్కసారి ప్యాషన్ ప్రొఫెషన్ ఒకటే అవుతుంది. మన ప్యాషన్ నే ప్రొఫెషన్ గా ఎంచుకుంటారు కొంతమంది, వాళ్ళు సక్సెస్ అవుతారు త్వరగా. ఈ 10లో మీ ప్యాషన్ ఏంటో చూడండి, బయటికి తీయండి, దాని మీద యాక్షన్ స్టార్ట్ చేయాలి. ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మీరు ఏ పని చేయగలరు సమర్థవంతంగా ఆ పనిని స్టార్ట్ చేయాలి. అంతే. పెద్దవాళ్ళు చెప్పింది, డబ్బున్న వాళ్ళు చెప్పింది, ఈరోజు మిలినీర్స్ గా ఉన్న వాళ్ళు అందరూ చేసేది ఏదో ఒక పని. ఆ ఏదో ఒక పని ఏంటి అంటే వాళ్ళ ప్యాషన్. వాళ్ళ ప్యాషన్ ని వాళ్ళు ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. మీకు ఇష్టమైన ఈ 10 ఏంటో రాయండి. మీరు ఏ ఏరియాలో బాగా చేయగలరు, ఏ ఏరియాలోకి వెళ్తే మీరు అంటే దేని మీద మీరు విసుగు లేకుండా పని చేయగలరు. ఇది స్టార్ట్ చేసిన 1 నెల రోజులకే ఇది నా వల్ల కాదు అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోనో మీరు చేసి స్టార్ట్ చేసి అది మీ ఇష్టం కాదని తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెట్స్ అంటే చాలా ఇష్టం. పెట్స్ అంటే చాలా ఇష్టం అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, నువ్వు మంచి వెటర్నరీ డాక్టర్ అవుతావు, పెట్స్ కి బాగా చూస్తావు, వాటి మీద చాలా ప్రేమ ఉంది, నువ్వు బాగా చూస్తావు అంటే తను చిన్నప్పటి నుంచి ఒకవేళ నా విష్ ఇదే అనుకుని అలా వెళ్ళిపోయింది. వెళ్ళి ఇంటర్మీడియట్ అయిపోయింది. వెటర్నరీ డాక్టర్ గా కూడా 3 ఇయర్స్ చేసినప్పుడు ఒక రోజు నాకు ఒక డౌట్ వచ్చింది. 3rd ఇయర్ లో ఉందన్నమాట. అసలు నాకు ఇది ఇష్టమేనా అని తనని తాను మళ్ళీ ఒకసారి చిన్నప్పటి నుంచి ఆలోచించుకుంటూ వచ్చిందన్నమాట. దానికి నిజంగా ఏమి ఇష్టం అని. దానికి లీడర్షిప్ అంటే ఇష్టం. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తను ఒక వెటర్నరీ డాక్టర్ గా వెళ్ళింది. అప్పటికప్పుడు తను చేసే పనిని అక్కడ వదిలేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ మీద, లీడర్షిప్ మీద తను కొంత గైడెన్స్ తీసుకుని కంపెనీ స్టార్ట్ చేయడమే కాకుండా పాలిటిక్స్ లో కూడా వెళ్ళింది. మన ఇండియా కాదు, తన పేరు నాకు గుర్తులేదు యాక్చువల్గా. రియల్ గా జరిగింది అంటే తనకి అప్పుడు రియలైజేషన్ వచ్చింది, మీరు ఏ పనిని కరెక్ట్ గా చేయగలరు. ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి.
ఆ తీసుకునే యాక్షన్ ఏంటి అనే దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. దాన్ని తీసుకోవడానికి మనకి 10 ఏరియాస్ లో ఖచ్చితంగా దేవుడు ఇంటెలిజెన్స్ ఇచ్చారు. 10 ఏరియాస్ లో ఆ 10 ఏరియాస్ ఏంటి అనేది తెలుసుకోవడం. ఓకేనా? ఈరోజు రాసుకోండి ఆ 10 ఏంటి. ఇవాళే కాదు, ఇంకో రోజు తీసుకోండి, ఇంకో 10 రోజులు తీసుకోండి, 15 రోజులు తీసుకోండి, బట్ ఐడెంటిఫై చేయండి. వితౌట్ యాక్షన్ నో రిజల్ట్ అని తెలుసుకోండి. ఎవరేం చెప్పినా మీరు నమ్మొద్దు, ఎవరి మాయలో పడొద్దు. వితౌట్ యాక్షన్ నో రిజల్ట్. మీ డబ్బు 10,000 పెట్టుబడి పెట్టండి, ₹1,00,000 వస్తాయి, అలాంటివి నమ్మొద్దు. ఏదో ఒకటి యాక్షన్ రూపంలో ఉంటేనే మనీ వస్తుంది. మీ కష్టాన్ని, మీ తెలివితేటల్ని, మీ యొక్క జీనియస్ ని, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోండి. స్పిరిచువల్ కనెక్షన్ పెంచుకోండి. చాలా మంది సైబర్ క్రైమ్‌లని అవన్నీ ఇవన్నీ చాలా జరుగుతా ఉన్నాయి. అసలు అలాంటి వాటికి ఎప్పుడు కూడా చిన్న మైండ్‌లో కూడా ఇలా వస్తది అని చెప్పి అసలు ఆలోచించొద్దు. కష్టపడితేనే వస్తుంది. ఏదో ఒక పని చేస్తేనే మన దగ్గరికి మనీ వస్తుంది అనే మైండ్ సెట్‌ని బిల్డ్ చేసుకోండి. అది ఆలోచన రూపంలో అయి ఉండొచ్చు. యాక్షన్ చేతులు అంటే పనుల రూపంలో అయి ఉండొచ్చు. ఇప్పుడు మెజిషియన్స్ ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తే అదొక యాక్షన్. సింగర్స్ పాటలు పాడితే, ఫైటర్స్ వాళ్ళు ఫైటింగ్ నేర్చుకుని వాళ్ళు ఫైట్ మాస్టర్స్ గా పనిచేస్తారు. పొలిటికల్ లీడర్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి ప్రజలకు ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళు కొంత అవగాహనతో వస్తారు ముందుకి. వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. అది యాక్షన్. అంటే ఏది చేసినా యాక్షన్ బయటకు వస్తుంది. ఈవెన్ మన ఇంటిలో పాలు పోసే వాళ్ళు కూడా రోజు వాళ్ళు పాలు తీసుకొచ్చి మనకు పోస్తూ ఉంటారు. అంటే యాక్షన్ లేకుండా ఏమీ ఉండదు. ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తపరచాలి అంటే ఖచ్చితంగా యాక్షన్ ఉండాలి. ఒక రిజల్ట్ తీసుకోవాలంటే యాక్షన్ ఉండాలి. మన జీవితంలోకి రిజల్ట్ రావట్లేదంటే మనం ఏమే పని చేయట్లేదు అని దాని మీనింగ్. వితౌట్ యాక్షన్ నో రిజల్ట్. మన జీవితంలో దానికి సంబంధించి పని చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. చిన్న రిజల్టా, పెద్ద రిజల్టా, నెగటివా, పాజిటివా, వాట్ ఎవర్ మీకు ఏదైనా వస్తుంది. రాకుండా అయితే ఉండదు. రిజల్ట్ రావాలంటే ఏదో ఒకటి తప్పుల నుంచి నేర్చుకుంటాం. ఈసారి చేస్తాం. ఒక స్వీట్ తయారు చేసాం. ఒకసారి వెళ్ళిపోయింది, పోయింది. ఏదో పాకం ఎక్కువైపోయిందో, లేకపోతే గట్టి పడిపోయిందో, అవి గోడకేస్తే పగలట్లేదు, ఏదో మిస్టేక్ ఏంటో తెలిసింది. మళ్ళీ చేస్తాం. 2, 3 సార్లు చేస్తాక అదే వస్తుంది. రాకుండా ఉంటుందా? ఉండదు కదా, వస్తుంది. అంతే. మీరేం చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఏ ఏరియాలోకి వెళ్ళగలరో ఆ 10 రకాలు ఏవైతే ఉన్నాయో, మీలో ఉన్న ఆ యొక్క జీనియస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జీనియస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రాయండి. ఓకే? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సండే మిమ్మల్ని రాయమన్న ప్రతి దాని మీద సండే జస్ట్ ఒబ్బన EFT చేసుకుని ఓన్లీ డౌట్ సెషన్‌కి వెళ్దాం. నోట్స్ డౌట్. ఓకే? ఈ రోజు ఉంటే అడగండి. వీటన్నిటి మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం.